గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరు యాదయ్య మాట్లాడుతూ, గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లల భవిష్యత్తు అయోమయంగా ఉన్నదని, గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల పిల్లలకు నాణ్యమైన ఆహారం అందక అనేక రోగాల బారిన పడి విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్న గురుకులాల్లో నిర్వహణలో వైఫల్యం చెందిందని, విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచి నాణ్యమైన ఫుడ్, వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏర్పాటు చేయడమైంది. నా పేరు మోత్కూరు యాదయ్య. నేను వ్యవస్థాపక అధ్యక్షుడు. నాకు ఎడమవైపు అంబాల ప్రభాకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు గారు, యాకయ్య మేడ్చల్ జిల్లా సభ్యుడు. ఇటువైపు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకు, మాకు మంచి కవరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం, గురుకులాల సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము ఏ కలలైతే కానీ మా పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్న నమ్మకంతో హాస్టల్లో వేయడం జరిగింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడ భోజనం కానీ, వైద్యం కానీ, విద్య కానీ అందడం లేదు. ఇటీవల కాలంలో సుమారు కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నటువంటి 3000 మంది వరకు టీచర్లను వెనక్కి తీసుకోవాలని చెప్పడం, దానికి మేము ప్రభుత్వానికి ఎదురు తిరగడం, మళ్ళీ విధుల్లోకి తీసుకున్నది సంతోషం. ఒక పక్క విద్యా కమిషన్ వేసింది, సంతోషం. విద్యా కమిషన్ కు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారిని నియమించినందుకు మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం, విద్యా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ విద్యా కమిషన్ అయినా కానీ మా గురుకులాల పిల్లల పట్ల ఉన్నటువంటి విద్యా, వైద్య, నాణ్యమైన భోజనం సమస్యల మీద పరిష్కారం చూపాలి. మా పిల్లలకు సొంత భవనాలు లేక కోళ్ల ఫారాల్లో కోళ్లలాగా ఉంటున్నారు. నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా మా పిల్లలకు నాణ్యమైన విద్య కానీ, మౌలిక వసతులు కానీ అందక అనారోగ్యానికి గురి అయి, పౌష్టికాహారం అందక అనారోగ్యానికి గురై ఈ రోజున హాస్పిటల్ పాలై మరణాలు చెందుతున్నటువంటి పిల్లలను, వాళ్ళను మోయలేక, శవాలై మోయలేక మేము ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కరోనాకు ముందు ఉన్నటువంటి ధరలు ఏవైతున్నాయో, నిత్యావసర ధరలు, దానికి అనుకూలంగా గత ప్రభుత్వం 30% మెస్ ఛార్జీలను పెంచినప్పటికీ కూడా నేటికి కూడా అలాంటి మెస్ ఛార్జీలను అమలు చేయకపోవడం చాలా బాధాకరం. అలాంటి మెస్ ఛార్జీలు అమలు చేయకపోవడం వల్ల మా పిల్లలకు నాణ్యమైన భోజనం అందక అనేక రక్తహీనతకు లోనై ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడి నాణ్యమైన విద్య అందక మా పిల్లలు నాసిరకం చదువుతో ఇబ్బంది పడుతున్నాను అని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి చాలని నిరుపేద బిడ్డలకు ఆగం చేయకుండా అక్షరమే ఆయుధంగా జ్ఞానమైన విద్యను, నాణ్యమైన విద్యను అందించాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా